హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నా, ఏదైనా విషయం గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా, వీఆర్ హియర్ ఫర్ యూ. అండ్ ఈ ఛానల్లో ప్రతి ఒక్క దాని గురించి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ని మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఏవైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. అండ్ ఇంకా మనం ఆటోమేషన్ టూల్స్ మీద వర్క్ చేస్తాము, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా వర్క్ చేస్తాము. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చాలా టైం టు టైం కన్సిస్టెంట్గా వస్తూ ఉంటాయి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆటోమేషన్ స్టార్ట్ చేయడం కన్నా ముందు నేను అనుకున్నది ఏంటంటే, నేను ఆటోమేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఒక వీడియో చేసి తర్వాత ఆటోమేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో దట్ హియర్ ఇట్ ఈస్. ఆటోమేషన్ అంటే కొంతమందికి ఆర్టిఫిషియల్ తెలియని వాళ్ళకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా గుర్తొచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఆటోమేషన్ సేమా, లేకపోతే ఇవన్నీ డిఫరెన్సా, వాటి మధ్య ఏమేమి తేడాలు ఉంటాయి, అవి ఎందుకు అలా, రాంగ్ ఏమైనా ఉందా, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, వాటి అడ్వాంటేజెస్ ఏంటి అన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎవరికైనా తెలీదు అంటే ఇట్స్ నథింగ్ అనమాట. అందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని గురించి, అందరికీ తెలుసు ఆల్మోస్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, అది ఒక రోబోట్ అనే కాదు, ఒక రోబోట్ చేస్తుంది, రోబోటే ఒక ఏఐ అని చెప్పేసి అనుకోలేము. అది ఒక మిషన్. అది ఏదైనా కావచ్చు, ఈవెన్ అది రోబో అయినా కావచ్చు, నార్మల్ కంప్యూటర్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక కొత్త రకమైన మిషన్ అయినా అయి ఉండొచ్చు. అలాంటి ఒక మిషన్ అనేది ఒక హ్యూమన్ లాగా మనం ఇచ్చిన ఒక ఇన్పుట్ టాస్క్ని అది అర్థం చేసుకుంటూ దానికి కావాల్సిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వెతికి హ్యూమన్ లాగా వర్క్ చేస్తే దాన్నే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. Artificial intelligence is a field of computer science where machines are designed to think, learn and make decisions like humans. అచ్చం హ్యూమన్స్ లాగా థింక్ చేస్తూ మన ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా అది అర్థం చేసుకొని వాటిని చదివి వాటి మీద డెసిషన్స్ తీసుకుంటుంది. వాటికి ఉన్న ప్రాబ్లమ్స్కి సర్టెన్ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటామన్నమాట. ఇలాగా మనకు దీని గురించి డైలీ ఎగ్జాంపుల్స్ ఏమేమి చూసుకుంటామంటే, మనం ఎగ్జాంపుల్స్ కోసం ఎన్నెన్నో ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ సంథింగ్ హియర్ ఇట్ ఈస్. అండ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, వెన్ యువర్ ఫోన్ సజెస్టెడ్ ద న్యూ వర్డ్. మనం ఫోన్లో చాటింగ్ చేస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్తో ఆల్మోస్ట్ అందరు చాట్ చేస్తుంటాము కదండి. ఆ చాటింగ్ చేస్తున్నప్పుడు హాయ్ ఏం చేస్తున్నావు, లేకపోతే సంథింగ్ మీరు ఏదైనా మెసేజ్ టైప్ చేస్తే మీ కీబోర్డ్ అనేది ఆటోమేటిక్గా ఆ వర్డ్ని చూపించేస్తుంది. అంటే మనం ఇంకా కొంచెం టైప్ చేయగానే, ఒక్క లెటర్ టైప్ చేయగానే నెక్స్ట్ వర్డ్ మనం ఏది పెట్టాలనుకుంటున్నాం, ఏది సెండ్ చేయాలనుకుంటున్నాం అనేది అది ఆల్మోస్ట్ చూపించేస్తుంది అనమాట. ఇలాంటి దానిని ఏమంటాము, ఇలాంటిదాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తామన్నమాట. మన మొబైల్ కీబోర్డ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా డీప్గా అర్థం చేసుకోవడానికి మన గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కదా. గూగుల్ మ్యాప్స్ మనకి ఏఐ అనేది ఏం చేస్తుంది, ఒక డైరెక్ట్ రూట్ మాత్రమే చూపించదు. ఇట్ సజెస్ట్ ఎ బెస్ట్ రూట్. మనకున్న అన్ని పాత్స్లో కల్లా షార్టెస్ట్ పాత్ అండ్ వితౌట్ ట్రాఫిక్ ఉన్న పాత్ని చూపిస్తుంది. అలాగా ఆ గూగుల్ మ్యాప్స్ అనేవి చూపిస్తాయి అనమాట. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, మన యూట్యూబ్ రికమెండెడ్ వీడియోస్. ఆల్మోస్ట్ నౌడేస్ ఎవ్రీవన్ ఆర్ యూజింగ్ అండ్ ఎవ్రీవన్ ఆర్ బిజీ విత్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా. సో దట్ మనం దాన్ని చెక్ చేసుకున్నట్టయితే మన ఫీడ్ అనేది అంతా కూడా, అది మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇన్స్టా ఫీడ్ ఒక 20 seconds ఒక ఫుడ్ గురించి చూడండి. ఏదైనా ఒక మీకు నచ్చిన ఫుడ్ గురించి చూస్తే ఆ ఫుడ్ గురించి మీకు ఆ ఫీడ్ అంతా కూడా మొత్తం రీఫ్రెష్ చేసిన తర్వాత మొత్తం ఫీడ్ అంతా కూడా ఎలాగైపోతుంది, అంతా ఆ ఫుడ్ గురించే వస్తుంది. అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అర్థం చేసుకోవడం ఇంత ఈజీ అండి, చాలా ఈజీ. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పడం కానీ, మన చాట్‌జీపీటీ డైలీ యూజ్ చేస్తుంటాం. మన చాట్‌జీపీటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. మనం ఏ క్వశ్చన్ అడిగినా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఏఐ. అసలు ఏఐలో టైప్స్ ఉన్నాయా అంటే ఆఫ్ కోర్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ టైప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే
వై డు వి యూజ్ ఏఐ? మనం అసలు ఏఐని ఎందుకు యూజ్ చేయాలి? అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు యూజ్ చేయాలి? యూజ్ చేయకపోతే మేలు కదా అనుకోవచ్చు. అఫ్ కోర్స్ కొన్ని విధాలుగా అన్నిటికీ అడ్వాంటేజ్, ప్రోస్ ఉంటాయి, కోన్స్ ఉంటాయి. అలాగనే దీనికి కూడా మనం ఆర్టిఫిషియల్ని ఎందుకు యూజ్ చేయొచ్చు అనే దాని మీద మాట్లాడుకుందాం. బికాజ్ మనం అది యూజ్ చేస్తాం కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ కన్నా చాలా బాగా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. మనం కోర్స్ మీరు ఏదైనా జాబ్స్ చేస్తుండొచ్చు, లేకపోతే స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్. ఒక జాబ్ని తీసుకోండి, ఒక పర్సన్ ఒక జాబ్కి మార్నింగ్ 10 o'clockకి వెళ్తే ఈవినింగ్ 5 o'clock అంతా ఇంటికి వస్తారు, మ్యాక్సిమం 6 o'clock. అంటే ఈ సర్టెన్ టైం గ్యాప్ అనమాట. మనం ఈ టైం నుంచి ఈ టైం దాకే వర్క్ చేస్తాం. కానీ రోబోట్స్ కానీ మిషన్స్ కానీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అలా కాదనమాట. ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. అలాగే ఆ ఫాస్ట్గా వర్క్ చేయడంతో పాటు అది 24/7 అనమాట. ఏ గ్యాప్స్ తీసుకోకుండా ఫుల్ డే వర్క్ చేస్తుంది. అలాగే హ్యూమన్ ఎర్రర్స్ ఉండవు అందులో. అలాగే హ్యూజ్ డేటాను కూడా అది ఏం చేస్తుంది అంటే హ్యాండిల్ చేయగలుగుతుంది. మనకు టైప్స్ ఆఫ్ ఏఐ ఏమేమి ఉన్నాయి? నారో ఏఐ, నారో ఏఐ, జనరల్ ఏఐ, సూపర్ ఏఐ అనమాట. ఈ 3 ఉన్నాయి. నారో ఏఐనే మనం ఏమంటామంటే వీక్ ఏఐ అని చెప్పేసి అంటాం. దట్స్ జస్ట్ అవర్ గూగుల్ అసిస్టెంట్స్. మన గూగుల్ అసిస్టెంట్ ఎంత మంచి ఫ్రెండో మనకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మన గూగుల్ అసిస్టెంట్ అనేది నారో ఏఐ కిందికి వస్తుంది. జనరల్ ఏఐ అంటే జస్ట్ ChatGPT, ద వన్ అండ్ ఓన్లీ థింగ్ విచ్ ఎవ్రీ వన్ యూజెస్ అనమాట, ChatGPT. నెక్స్ట్ సూపర్ ఏఐ ఇంకా డెవలప్ అవుతూ ఉంది. ఇది హ్యూమన్ కన్నా బెటర్ ఇంటెలిజెన్స్తో వస్తుంది. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కోడింగా అనే ఇంకొక డౌట్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ మేబీ ఇట్ డిపెండ్స్ చేసే డిజైనర్ మీద, అలాగే ఆ టూల్కున్న బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కోడింగ్ అంటే కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. కోడింగ్ అంటే ఏంటి అంటే మనం ఒక మెషిన్తో, అంటే మన సిస్టంతో మనం కమ్యూనికేటింగ్ అయ్యే ప్రాసెస్ని ఏమంటాము అంటే కోడింగ్ అని చెప్పేసి అంటాం. మనకు వచ్చిన లాంగ్వేజ్తో మనం కమ్యూనికేట్ అవుతాం. కానీ సిస్టమ్కి ఆర్ కంప్యూటర్కి వచ్చిన లాంగ్వేజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, దట్ ఈస్ బైనరీ లాంగ్వేజ్. మీకు ఈ పిక్చర్ చూస్తే అర్థమైపోతుంది. ఈ హ్యూమన్ అనే అతనికి బైనరీ లాంగ్వేజ్ రాదు మాట్లాడడానికి, బట్ హీ క్యాన్ క్యాపబుల్ ఆఫ్ టాకింగ్ ఇంగ్లీష్ అనమాట. సో అతనికి ఏదైనా కంప్యూటర్ అనేది ఒక పని చేసి పెట్టాలి అంటే అతని లాంగ్వేజ్లో మాత్రమే ఇన్పుట్ ఇవ్వగలుగుతాడు. అంటే అతని లాంగ్వేజ్లో ఒక ఇన్స్ట్రక్షన్ అనేది పాస్ చేస్తాడు కంప్యూటర్కి. బై యూజింగ్ సమ్ కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్, ఆ కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ ఇచ్చిన ఇన్పుట్ని, ఆ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని బైనరీలో కన్వర్ట్ చేసుకొని అది అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇదంతా దీన్నే ఏమంటాము అంటే కోడింగ్ అని చెప్పేసి అంటాం. కోడింగ్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద కంప్యూటర్ టు ఫాలో. ఒక కంప్యూటర్ పలాని పని చేయాలి అని చెప్పడానికి మనం రాసే ఇన్స్ట్రక్షన్స్నే మనము కోడింగ్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్, వెన్ యూ క్లిక్ ఏ బటన్, మనం ఇన్స్టాగ్రామ్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ని సింబల్ని ఐకాన్ని ప్రెస్ చేయగానే మనకి ఏమవుతుంది, మన పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అలాగే యూట్యూబ్ వీడియోస్, మనం ఒక వీడియో మీద క్లిక్ చేయగానే ఆ వీడియో అనేది రన్ అవుతుంది. ఇదంతా కూడా ఏమని చెప్పచ్చు, కోడింగ్ అని చెప్పచ్చు.